Hey, what's up, everybody? This is హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను తీసుకొచ్చిన బైక్ R15 V4. అసలు ఈ బైక్ ఇప్పట్లో చేయొద్దు అనుకున్నా, ఎందుకంటే కొత్త మోడల్ లాంచింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. అది వచ్చాక చేద్దాం అనుకున్నా. బట్ మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేసి అన్న ఈ బైక్ రివ్యూ కావాలి, కొందాం అనుకుంటున్నా అని చెప్పేసి అడిగాడు. ఇంకా మన వాళ్ళు అడిగాక ఆగుతామా, వెంటనే షూట్ చేసి రివ్యూ తీసుకొచ్చేసా. బ్రో, షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మెయిన్ ఫ్యాక్టర్స్తో ఈ వీడియో కంప్లీట్ చేస్తా. ఇంకా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇందులో మొత్తం 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి R15 V4, సెకండ్ది R15M. ఇందులో బేస్ కలర్ వచ్చేసి రెడ్ కలర్, సెకండ్ది బ్లాక్, థర్డ్ది బ్లూ, ఫోర్త్ది మెటాలిక్ గ్రే. దీన్ని R15M అంటారు. అండ్ ఫిఫ్త్ది వైట్, సిక్స్త్ది మోటో GP ఎడిషన్, సెవెంత్ది మెజెంటా కలర్. ఇది కొత్త కలర్. సో ఇక్కడ R15 V4కి R15Mకి తేడా ఏంటంటే, R15Mలో మీకు క్విక్ షిఫ్టర్తో వస్తుంది, బేస్ మోడల్లో క్విక్ షిఫ్టర్ ఉండదు. అండ్ ఇంకా మైనర్ కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి అంతే, అంతకుమించి మేజర్ చేంజెస్ అయితే ఏముండవు. సో దీనికి దానికి ఒక 10,000 తేడా ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వాక్ ఐరన్ రివ్యూతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ టైర్స్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే 100/80 70 ఇంచ్ ఎలా వీల్తో వస్తుంది. రేర్ టైర్ విషయానికి వస్తే 140/70 70 ఇంచ్ రేడియల్ టైర్తో వస్తుంది. అండ్ రెండు మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్నాయి. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఫ్రంట్ అప్సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. చూడొచ్చు ఇక్కడ డిజైన్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బైక్ మొత్తానికి దీనివల్ల అందం వచ్చింది. అండ్ రేర్ మనకి లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ ఇంకా లైటింగ్ మ్యాటర్కి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ మనకి LED లైట్తో వస్తుంది. ఇండికేటర్స్ హాలోజన్తో వస్తున్నాయి. ప్రజెంట్ వచ్చే బైక్స్ మాత్రం LED యాడ్ చేశారు, కానీ ప్రజెంట్ మన దగ్గర ఉన్న బైక్ మాత్రం హాలోజన్ ఇచ్చారు, ఎందుకంటే ఈ బైక్ 2022 ఎండింగ్లో ఉన్న బైక్. అండ్ ఇంకా ఫ్రంట్ మనకి LED DRLs కూడా ఉన్నాయి. పింక్ కలర్ కాదు, వైట్ కలర్తో వస్తాయి. బైక్ ఓనర్ స్టిక్కర్ వేశారు పింక్ కలర్ అవ్వడానికి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే LCD నెగిటివ్ కన్సోల్తో వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు, లైక్ గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ ఇండికేటర్, ABS ఆన్ అండ్ ఆఫ్, ఇట్లా బైక్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇందులో స్లిప్పర్ క్లచ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. అండ్ ఈ బైక్ లో 2 రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, స్ట్రీట్ అండ్ ట్రాక్ మోడ్ అని. అండ్ ఇంకా బెస్ట్ ఫీచర్ ఏంటంటే బైక్ ని ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. యమహా బైక్ అనే ట్యాప్ అని ఉంటుంది, దాన్ని బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే వీడియో లాగ్ అయిపోతుంది అని చెప్పట్లేదు. మీకు కావాలంటే వీడియో పాజ్ చేసి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా సీటింగ్ లో మనకి స్ప్లిట్ సీట్ తో వస్తుంది. సీటింగ్ కంఫర్ట్ అయితే బాగుంది, ఇద్దరు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అండ్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే 155cc 4-stroke 4-valve లిక్విడ్ కూల్ S4HC ఇంజన్తో వస్తుంది. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 18.1 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ హ్యాండిల్ మీద బటన్స్ ఎవరు చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ రైట్ సైడ్ మనకి రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి, స్టార్ట్, స్టాప్, రన్. అండ్ కిందనే హజార్డ్ లైట్ స్విచ్ ఇచ్చారు. హజార్డ్ అంటే ఏం లేదు, 4 ఇండికేటర్స్ ఒకేసారి వస్తాయి. అండ్ దాని కింద ట్రిప్ అండ్ ఇన్ఫో బటన్ ఇచ్చారు. అండ్ ఇంకా హ్యాండిల్ రైట్ సైడ్ మనకి హై బీమ్ అండ్ లో బీమ్ ఆఫర్ చేస్తున్నారు, దాంట్లోనే పాస్ లైట్ ఇంక్లూడెడ్. అండ్ దాని కిందనే ఇండికేటర్స్ అండ్ హార్న్ ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఎక్కువనే ఇచ్చారు, 170 mm ఇచ్చారు. అండ్ ఇంకా టైల్ లైట్ అండ్ వెనక టైర్ డిజైన్ చూసేయండి. నెక్స్ట్ రైడ్ ఇంప్రెషన్ స్టార్ట్ చేద్దాం. గైస్, ఇది R15 V4 రైడ్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇందులో నాకు నచ్చిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే దీని ఇంజన్ పవర్. అసలు ఎంత ఇన్స్టెంట్ పికప్ ఉందంటే ఫస్ట్ గేర్లో 49 పోతుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ ఉంటుందో. అదేంద్ర బై 49 బోర్డు గొప్పనా అంటావా? 155cc ఇంత పవర్ వస్తుందంటే మాటలు మరి, అది ఫస్ట్ గేర్లో. అండ్ ఇంకా దీని మైలేజ్ చెప్పలేదు కదా, బైక్ ఓనర్ చెప్పిన దాని ప్రకారం 45 నుంచి 50 మధ్యలో వస్తుందంట. ఇక బండి నడిపేదాన్ని బట్టి ఉంటుంది. మెల్లగా 60-70లో క్రూజింగ్ చేసుకుంటే 45 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ గేర్ షిఫ్టింగ్లో కూడా ప్రాబ్లం ఏం లేదు, స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి. అండ్ లాంగ్ రైడ్స్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ టాప్ స్పీడ్ మ్యాటర్కి వస్తే 130+ ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ లైట్ మ్యాటర్కి వస్తే లైట్ ఫోకస్ మాత్రం చాలా లాంగ్ అండ్ వైడ్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయి, ఈ బైక్ కాస్ట్ చెప్పలేదు కదా, దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి 1,84,000 ఉంది. మీకు RTO ఇన్సూరెన్స్ అన్ని కలుపుకొని ఆన్ రోడ్ వచ్చేసరికి 2,25,000 పడుతుంది. సో ఓవరాల్గా ఈ బైక్కి మీరు ఇచ్చే రేటింగ్ ఇంతనో కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ బైక్కి ఇంత కాస్ట్ పెట్టగలను అనుకుంటే కొనుక్కోండి, మంచి బైక్ అది. 45+ మైలేజ్ వస్తుంది మంచిగా మెయింటైన్ చేస్తే. అండ్ 155cc ఇంత కాస్టా అనుకోవద్దు. మీకు అక్కడ న్యూమరికల్ నెంబర్స్తో కనబడే నెంబర్స్కి ఈ బైక్ పర్ఫార్మెన్స్కి అసలు సంబంధం ఉండదు, ఎందుకంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేసి చూడండి, నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, ఒకవేళ మాకు ఈ బైక్ పవర్ అన్నీ నచ్చినాయి, వంగి నడపలేమో, మాకు బ్యాక్ పెయిన్ ఉంది అనుకుంటే గో ఫర్ MT-15. అది కూడా సేమ్ ఇంజన్. రెండింటికి తేడా ఏంటంటే అది నేకెడ్ స్పోర్ట్స్, ఇది స్పోర్ట్స్ వేరియంట్. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, పైన కార్డ్స్లో యాడ్ చేస్తా, వీడియో అయిపోయాక చెక్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ బైక్ వచ్చి 2 years పైన అయింది. అండ్ అందరికీ తెలిసింది ఈ బైక్ గురించి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అడిగారని ఒక రీజన్తోనే చేస్తున్నాను, లేకపోతే చేసేమని కాదు.
అండ్ ప్రతిసారి లాగానే ఈ వీడియో కూడా చాలా షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్గా చేశా. సో నా ఈ చిన్న ఎఫర్ట్కి మీరు లైక్ బటన్ కలర్ మార్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ బైక్ రివ్యూ కావాలో కింద కామెంట్ చేసినా పర్లేదు. ఆ పక్కనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, DM చేసి అని అడగచ్చు.